ఈరోజు మనతో పాటు కందుకూరు నియోజకవర్గానికి 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్న ఇంటూరి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అసలు వాస్తవానికి కందుకూరు అనేది వైసీపీకి కంచుకోట. 1999 తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరలేదు. అలాంటి ఒక వైసీపీ కంచుకోటను ఎంచుకుని ఈరోజు టీడీపీ కంచుకోటగా దాదాపుగా మార్చారు. సర్వేలన్నీ కూడా కందుకూరులో తెలుగుదేశం పార్టీదే విజయం అని కూడా చెబుతున్నాయి. సో ఎలా కందుకూరుని టీడీపీకి కంచుకోటగా మార్చారు, అలాగే ఈ 5 ఏళ్ల పాలనలో కందుకూరుకి జరిగిన నష్టాలేంటి, ఇంటూరు నాగేశ్వరరావు గారు 2024లో గెలిస్తే ఏ పనులు చేయబోతున్నారు అనేది స్వయంగా ఆయనతోనే మనం విందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు అభినందనలు. 2024లో కందుకూరు నుంచి కూటమి తరపున పోటీ చేయబోతున్నందుకు అభినందనలు. సాధారణంగా ఎవరైనా సరే గెలిచే టికెట్ని ఆశిస్తారు, కానీ కందుకూరు అనేది ఒక మంగళగిరి లాగా, ఇది నారా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ లాగా వైసీపీకి కంచుకోట. ఎప్పుడో 99లో గెలవటం తప్ప ఇప్పటి వరకు టీడీపీ జెండా అయితే మరి అక్కడ ఎగరలేదు. మరి అలాంటి ఒక కంచుకోటనే ఎందుకు ఎంచుకున్నారు, ఏంటి రీజన్? మనం కందుకూరు అంటే తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉన్న నియోజకవర్గం. సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి క్యాడర్ బలంగా ఉన్న కాన్స్టిట్యున్సీ. చిన్న చిన్న సమస్యలతో చిన్న చిన్న కారణాలతో తెలుగుదేశం పార్టీ ఓడిపోతూనే ఉంది. కానీ ఎప్పుడు కూడా మార్జిన్ అంటే 2000, 3000 అంటే 2000, 3000 మ్యాక్సిమం అంటే 5000, అంతకంటే ఇప్పుడు కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చింది లేదు. లాస్ట్ 2019లోనే 14,000 చిల్లర వచ్చింది. దగ్గర తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్ ఉంది. సరే, సేమ్ టైం మనం కూడా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి, పార్టీని గెలిపించాలని ఒక ఆలోచనతో మనం కూడా పార్టీ ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు కూడా మనకు సపోర్ట్ చేసి యువకుడు ఫ్రెష్గా వచ్చాడని చెప్పి, అట్లాగే శివరాం గారు సపోర్ట్ కూడా చేశాడు. అంతకుముందు ఉన్న మన నాయకులందరూ కూడా అక్కడ ఉండే సమన్వయ కమిటీలో మీటింగ్లో అందరూ కూడా నాగేశ్వరరావు అయితే బాగుంటాడని చెప్పి చెప్పడం జరిగింది బాబు గారికి. ఆ తర్వాత నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేశాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచే కాన్స్టిట్యున్సీలో నెల్లూరు పార్లమెంట్లో కందుకూరు కూడా ఒకటి ఉంటుందని చెప్పి చెబుతాం. అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా వైసీపీకి కంచుకోటే. మరి అలాంటి కంచుకోటలో ఇంటూరు నాగేశ్వరరావు గారిలో ఏం చూసి చంద్రబాబు గారు ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చారు? ఒకటి, నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది. లాస్ట్ 3-4 ఎలక్షన్లో నేను ప్రతి ఎలక్షన్లో నేను హైదరాబాద్లో ఉన్నా, ఊరు రాజకీయాల్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయి ఉన్నా, లేకపోతే మా మండల రాజకీయాల్లో ఉన్నా. సేమ్ టైం జనరల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే మెయిన్ ఎలక్షన్లో కంపల్సరీగా 4 ఎలక్షన్లు చేసాం. ఏ గ్రామంలో పరిస్థితి ఏంది, ఏ మండలంలో పరిస్థితి ఏంది, ఎక్కడ తెలుగుదేశం పార్టీ వీక్ ఉంది, ఎక్కడ బలంగా ఉంది, అవన్నీ పూర్తి అవగాహన నాకు ఉంది. నన్ను 1-to-1 మాట్లాడినప్పుడు కూడా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాట్లాడినప్పుడు నాకు ఆ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత నేను చేసే వర్క్ను కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో నేను ఏ విధంగా కమిట్మెంట్తో పార్టీకి పనిచేశానో నా వర్క్ మీద నమ్మకంతో నన్ను అభ్యర్థిగా కూడా ఖరారు చేశారు. ఇకపోతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ కందుకూరు నియోజకవర్గానికి జరిగిన అన్యాయం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్, మాకు చాలా వెనుకబడిన ప్రాంతం, మాకు ఒక మెట్ట ప్రాంతం, వర్షం పడితేనే పంటలు పండే ఏరియా. అటువంటి ప్రాంతం మాది ప్రకాశం జిల్లాలో ఉంటే కరువు ప్రాంతంలో మా నియోజకవర్గం ఉండేది. దాన్ని మేము అడగకుండానే మా నియోజకవర్గ ప్రజలు 1% కూడా ఎవరు దాని ఇంట్రెస్ట్ లేకుండా ప్రకాశం జిల్లా నుంచి తీసుకొని పోయి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది. రెవెన్యూ డివిజన్ 24 మండలాలతో కూడిన ఒక పెద్ద రెవెన్యూ డివిజన్, స్టేట్లోనే 2nd, 3rd రెవెన్యూ డివిజన్. కందుకూరు అంటే ఒక బ్రాండ్. ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్, ఐఏఎస్ ఆఫీసర్ అయినా సబ్ కలెక్టర్ నేరుగా కందుకూరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేవాళ్ళు. అటువంటి రెవెన్యూ డివిజన్ని నిర్వీర్యం చేసేసి మొత్తం ఈరోజు 7 మండలాలు కుదించి దాన్ని కందుకూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసిన ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. అది తీవ్ర అన్యాయం జరిగింది. సేమ్ టైం మాకు రాళ్ళపాడు రిజర్వాయర్, మా ప్రాంతానికి లింగసముద్రం మండలం కొంత ప్రాంతం, గుడ్లూరు అలాగే ఉలవపాడు తక్కువ ఏరియా అనమాట. ఆ ప్రాంతాలకు మొత్తం మాకు జీవనాడి రాళ్ళపాడు రిజర్వాయర్. దానికి వాటర్ సోర్స్ 1.5 TMC సోమశిల నుంచి వాటర్ ఎప్పుడో జియో వచ్చింది. ఆ జియో ఈ రోజు కూడా ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా జరగలేదు. ఏదో నామకి వాస్తవిక పనులు జరిగినాయి, కొంత పెండింగ్ ఉంటే లాస్ట్ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ వాటర్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ఎక్కడా కూడా ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఆ వాటర్ ఈరోజు 1.5 TMC వచ్చి ఉంటే మా ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు కానీ బ్రహ్మాండంగా ఉండేది.
అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి నిధులు కనీసం రిజర్వాయర్ మీద చెట్లు కొట్టడానికి జంగిల్ క్లియరెన్స్ కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితుల్లో ఆ రిజర్వాయర్ పరిస్థితి ఉంది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కందుకూరు నియోజకవర్గం అంటే అసలు లెక్కలేని పరిస్థితి. సేమ్ టైం రామాయపట్నం పోర్ట్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం అంతా ఒక మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతానికి ఏదో ఒక ఉపాధి అవకాశాలు రావాలంటే పోర్టు, ఏపీపీ పేపర్ పరిశ్రమ 2 తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆ మేజర్ పోర్ట్ని, అది మళ్ళీ మేజర్ పోర్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పోద్దని చెప్పి దాన్ని మళ్ళీ మైనర్ పోర్టుగా తయారు చేసి దాన్ని అరవిందో కంపెనీకి కట్టబెట్టి అక్కడ ఇండో సోలార్ కంపెనీని ఒక దాన్ని తీసుకొచ్చి బినామీ కంపెనీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ ఇండో సోలార్ తీసుకొచ్చి అవసరం లేకుండా ఆ కంపెనీ ఏంది మన ప్యానల్స్, పవర్ ప్యానల్స్ తయారు చేసేది, సోలార్ ప్యానల్స్ దానికి 8,000 ఎకరాలు అక్వైర్ చేసి ఆ ప్రాంత రైతుల్ని పొట్టగొట్టి ఆ ప్రాంత రైతుల దగ్గర ల్యాండ్ లాక్కొని 10 లక్షలకి, 15 లక్షలకి, 5 లక్షలకి లాక్కొని వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారని చెప్పి ఆ ప్రాంత రైతులందరినీ మోసం చేసింది ఈ ప్రభుత్వం. అలాగే ఏపీపీ పరిశ్రమ, మా ప్రాంతం మొత్తం జామాయిలు, సుబాబులు, అది మెట్ట ప్రాంతం కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటారు. ఆ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కనీసం ఒక 20-30 వేల మంది ఎంప్లాయ్మెంటు, రైతులకు కూడా మంచి మేలు జరుగుద్ది అనే దాంట్లో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ కంపెనీని రెడ్ కార్పెట్ వేసి అక్కడ తీసుకురావడం జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిశ్రమ ఎందుకు రాలేదో కందుకూరు నియోజకవర్గ ప్రజలకి ఈ వైసీపీ ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో విజయసాయి రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 2-3 రోజులు కందుకూరులో తిరిగాడు. నువ్వు ఏపీపీ పరిశ్రమని ఎందుకు కందుకూరు తీసుకురాలేకపోయావు, దానికి సమాధానం చెప్పాలి. అవి చెప్పకుండా రేపు మళ్ళీ మీరు రండి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, నువ్వు ఉన్న కంపెనీని తీసుకొని రావడం చేత కాకుండా ఆల్రెడీ మొత్తం ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీని కందుకూరులో ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళని తీసుకొని చేత కాకుండా ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి మాకు ఓట్లు వేస్తే రేపు మీకు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటే ఈ భ్రమల్లో కందుకూరు ప్రజలు లేరు. తీవ్ర అన్యాయం. ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర అన్యాయం చేశారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లకు అడిగే హక్కు కూడా వైసీపీ నాయకులకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే రేపు ప్రజలకు కూడా చెబుతాం. రైతులకు జగన్మోహన్ రెడ్డి నేను చాలా చేశానని చెప్తున్నాడు. మీరేమో మరి ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు అన్నాడు. ఆయన ఏదో మరి రైతు భరోసా ఇచ్చాను, లేకపోతే నేను ఆర్బీకే సెంటర్లు పెట్టాను. సో రైతులకు నా వల్ల దేశంలోనే అత్యధిక మేలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నానని ఏదో మాటలు చెప్తున్నారు. మరి అవన్నీ మీ రైతులకు అక్కడ వర్తించలేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ ప్రచారాల్లో 2019లో కౌలు రైతులు సర్టిఫికేట్ ఇస్తానన్నాడు. అసలు నీ మాటలకు ఎక్కడన్నా అసలు దానికి అర్థం ఉందా? కౌలు రైతులు ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఈరోజు క్రాప్ వేసేది ఎవరో రైతు ఉంటాడు, నేనే రైతుని, నేను హైదరాబాద్లో ఉంటాను, మా గ్రామంలో కౌలుకి ఇస్తాను, అక్కడ ఎవరో పేదోడు ఆ కౌలు చేసుకుంటూ ఉంటాడు. ఆ రైతులకు రావాల్సిన ఇన్కమ్ ఆ రోజు నువ్వేం చెప్పావు? కౌలు రైతులకు సర్టిఫికేట్ లేదు, ఎంతవరకు ఇచ్చావా? రైతు భరోసా కేంద్రాలు, రైతు భక్షక కేంద్రాలు అది. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏం చేయాలి? ఆ గ్రామంలో రైతులు ఏమేమి పంటలు వేశారు, క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలి, లేకపోతే వాళ్ళకి ఏం సబ్సిడీలు ఇవ్వాలి, అవి చేయాలి. కనీసం అవి వైసీపీ కార్యాలయాలు అయిపోయినాయి. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో వైసీపీ కార్యాలయాలు అయిపోయినాయి. నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, రైతు భరోసా కేంద్రాలు పెడితే ఈరోజు గోదావరి మా ప్రాంతంలో గోదావరి డిఏపీ ఇంట్రెస్ట్గా కొంటారు. రైతుకి ఇంట్రెస్ట్ ఉండే కంపెనీని వాడుకుంటాడు. నీకు ఈరోజు రాష్ట్రంలో అసలు ఒక మాఫియా నడుస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీని అయితే వాడమంటాడో రాష్ట్రం అంతా అదే ఎరువులు వాడాలి. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో. అంటే క్వశ్చన్ చేసేవాడే లేడు రైతు. ఈరోజు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు. అంటే నీకు కంపెనీల దగ్గర నీ ఆదాయాలు పెంచుకునే దానికోసం గ్రౌండ్లో రైతుకి ఏమి మెటీరియల్ కావాలో ఏవో ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు ఏదైతే ఎరువులు కావాలో ఆ ప్రాంతంలో ఒక కంపెనీని నమ్ముతారు. ఆ ప్రాంతంలో నమ్మే వాళ్ళకి ఏవైతే ఎరువులు ఇవ్వకుండా సబ్సిడీలో నీకేదైతే కంపెనీ ఆదాయాలు ఎక్కువ ఇస్తాయో ఆ కంపెనీలని మార్కెట్లో తీసుకొచ్చే పరిస్థితి రైతు భరోసాగా సిగ్గుసేటు అనమాట. వైసీపీ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సీడ్స్ మనం సబ్సిడీలో ఇచ్చేవాళ్ళం. ఈరోజు వాస్తవం నేను చెప్పేవన్నీ సీడ్ ముందే డిపాజిట్ చేయాలి అమౌంట్. ఆ విత్తనాలు సరిగా ఉన్నా లేకపోయినా కొనుక్కోవాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విత్తనాలు బాగుంటే రైతు పోయి కొనుక్కునేవాడు. అంటే నీకు అసలు రైతుల మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే నీవు ఆదాయం కోసం ఈ కార్యక్రమం? అంటే ఈరోజు నువ్వు ఏ సీడ్ ఇచ్చినా కొనుక్కోవాలన్నమాట రైతు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు నచ్చితే సీడ్ కొనేవాడు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ కంప్లీట్ క్లారిటీ అంటే నీవు రైతుల కోసం కాదు, నీ కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టావు, కానీ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టావు. ఇది చాలా క్లియర్. సేమ్ టైం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో
డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఏడన్నా ఒక గ్రామంలో ఒక యూనిట్ ఇచ్చావా? ఆ రోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వం మన రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ పెట్టాడు. 50,000 సింగిల్ స్ట్రోక్లో తీసేసాడు. అలాగే 3 సంవత్సరాలు 30 ప్లస్ ఇంట్రెస్ట్ ₹1,00,000 ఇచ్చాడు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చే టైంలో ఎలక్షన్ కూడా రావడం, ఆ ఇబ్బందులు, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఇవ్వాలి, అది కూడా ఇవ్వకుండా నువ్వు కక్షపూరిత వాతావరణంలోనే ఉన్నావు. కానీ ఈ రోజు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీకు ఎక్కడా కూడా రాష్ట్రంలో రైతులు బాగలేరు. రాష్ట్రంలో రైతులు ఏం చేయాలి? సేమ్ టైం ఇంకా క్రాప్, ఈరోజు వడ్లు అమ్మితే సంవత్సరానికి 6 నెలలకు కూడా డబ్బులు రాని పరిస్థితి. అంటే మళ్ళీ ఇప్పుడు అవి మామూలుగా మీకు మా దగ్గర తారం అంటారు, అంటే ఒక తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఒక్కొక్క బ్యాగ్కి 2 కేజీలు 3 కేజీలు. ఈ మా అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మా ప్రాంతంలోనే ఉన్నాడు. వీళ్ళు బాయిల్ మిల్లులతో కూడా సంబంధాలు పెట్టుకుని, అంటే ఎంత దిగజారిపోయి, ఎంత గ్రౌండ్కి పోయి, ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారంటే రైతులకు డబ్బులు ఇవ్వరు. కనీసం రైతులు కలెక్టరేట్కి పోయి ధర్నా చేశారు మా ప్రాంతంలో రైతులు కొంతమంది అయితే, డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పి. అంత దరిద్రమైన పరిస్థితి. 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పారు కదా, అంటే నోటికి ఏవైతే చెప్పారు. ఈరోజు అమలు చేయాలి. ఏదన్నా ఒకటి జరిగితే ఈరోజు జలసిరి అని చెప్పి బోర్లు వేశారు. అది కూడా దుర్మార్గం. ఆ బోర్ కాంట్రాక్టర్తో సంబంధాలు, కనీసం బోర్లు అయితే హోల్స్ అయితే వేశారు కానీ ఎక్కడా దానికి బోర్లు మిషన్లు బిగియలేదు, బోర్ పాయింట్ అదే ఏదైతే మోటార్లు బిగియలేదు. మోటార్లు బిగించి రైతుకాలు పెట్టుకున్నా కరెంట్ లైన్ లేవు. అంటే అసలు నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, నేను అంటున్నాను పాలసీ. ఇప్పుడు జలసిరి పెట్టారు, నువ్వు 1000 బోర్లు వేసి ఉపయోగం లేదు, 100 బోర్లు వేయి, దానికి పర్ఫెక్ట్గా మెటీరియల్ సప్లై చేసి ఆ 100 బోర్లన్నా నీళ్ళు బయటికి రావాలి. అసలు నీకు అది చేయని, అసలు నీకు వ్యవస్థ అంటే తెలిస్తే కదా నీకు వ్యవసాయం ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను ఏ విధంగా పనిచేయాలి? ఇప్పుడు నువ్వు బోర్లు వేసావు, కౌంట్కి చేసుకుంటావు, 1000 2000 బోర్ కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటారు, దాంట్లో కమిషన్. నువ్వు 1000 బోర్లు వేయడం కాదు, 100 వేసి అవుట్పుట్ మనం ఒక జియో తీసుకొస్తే దీని రిజల్ట్ ఏమొచ్చిందనేది తెలియకుండా అసలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని చెప్పి. అయితే ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. కొంతమంది ఆ చంద్రబాబు గారి సభలో కొంచెం ఇబ్బంది అయ్యారు. 8 మంది అంతమంది మృతి చెందినట్టున్నారు. సో ఆ రోజు దీన్ని వైసీపీ పార్టీ పెద్దగా చూపించింది. చంద్రబాబు నాయుడే చంపేశాడు, ఆ పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసి హత్యలు చేశాడని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసింది. సో ఏమంటారు అసలు ఇన్సిడెంట్? ఆ రోజు సోదర ఇదేం కర్మ ప్రోగ్రానికి రావడం జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాల తర్వాత కందుకూరు ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. మేము కూడా కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం మేము కూడా కొంత. సేమ్ టైం కందుకూరు ప్రాంత ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు లేకపోవడం మనం ఎంత నష్టపోయామని చెప్పి ఫస్ట్ టైం 3 సంవత్సరాల తర్వాత కందుకూరు వస్తున్నాడని చెప్పి తండోపతండాలకు నేను ఆల్రెడీ ముందు 1 వీక్ ముందు నుంచే పోలీసు అధికారులు కూడా చెప్పారు, సార్ 30 నుంచి 40 వేల మంది వస్తారు, మీరు జాగ్రత్త అకామిడేషన్ సెట్ చేయండి అని రకరకాలుగా చెప్పాను. నేనే స్వయంగా టౌన్లోకి ఎక్కడ 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ 4 పాయింట్లు పెట్టి ఆపేసేసి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ టౌన్లోకి రానియొద్దని చెబితే బాబు గారు వచ్చే రోడ్లో కూడా మోటార్ సైకిల్ ఎక్కడికక్కడ పార్కింగ్. అంటే అది పూర్తిగా అధికారుల వైఫల్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎందుకంటున్నానంటే, బాబు గారు మీటింగ్ ప్లేస్కి 100 మీటర్స్లో ఇది జరిగింది. అక్కడ కూడా మోటార్ సైకిల్ పార్కింగ్ ఉన్నాయి. ఆ మోటార్ సైకిల్ పార్కింగ్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మీద పోయి మోటార్ సైకిల్ బండి, ఆ పక్కన ఐస్ క్రీమ్ బండి ఆగి ఉంది. వరుసగా మోటార్ సైకిల్ పడడం, దాని కింద మనుషులు పడడం, ఒకసారి పోయి ఫ్లో వాళ్ళ మీద పడడం దురదృష్టవశాత్తు జరిగింది. అంటే అది వైఫల్యం, అధికారుల వైఫల్యమే కానీ అక్కడ ఎవరు కూడా ఏమీ వాంటెల్లీగా చేయాల్సిన ఆ దౌర్భాగ్య పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు దాన్ని కూడా మా మీద SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టే పరిస్థితి, అంటే నా మీద కూడా పెట్టారు. జియో నెంబర్ 1 తీసుకొచ్చాడు. ఏమైంది జియో నెంబర్ 1? ఆ జియో నెంబర్ 1లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుంటే నువ్వు ఎక్కడ తిరిగేవాడివి? అంటే నీవు అధికారం నీ చేతిలో ఉందని చెప్పి కోర్టులు కూడా చెప్పినా కూడా కోర్టులను ధిక్కరించి అధికార మదంతో ఈ కార్యక్రమాలన్నీ చేసావు. తప్పనిసరిగా రేపు 2024 వీటన్నిటికీ రిజల్ట్ అనుభవిస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధిత కుటుంబాలకు ఏదైనా న్యాయం జరిగిందా? తప్పనిసరిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి డైరెక్ట్గా 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబం 15 లక్షలు. అక్కడ స్టేజ్ మీద 10 లక్షలు అని చెప్పాడు. తర్వాత వాళ్ళందరిని చూసిన తర్వాత 15 లక్షలు తెల్లారు ఉదయమే ఆ ఎవరైతే 8 మంది చనిపోయారో 8 మంది ఇళ్ళకి పోవడం, బాబు గారు స్వయంగా వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళ కుటుంబ వివరాలు తీసుకొని వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే NTR ట్రస్ట్ ద్వారా సపోర్ట్ చేయడం, వాళ్ళకు కూడా 15 లక్షల చెక్కులు అదే రోజు ఇవ్వడం. ఆ తర్వాత మేము కూడా తలా కొంచెం వేసుకొని తలా ఇంకొక 10 లక్షలు యాడ్ చేసేసి ప్రతి కుటుంబానికి 25 lakhs ఇచ్చి
వాళ్ళని ఆదుకున్నాం. ఆ తర్వాత కూడా కొంతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్కూల్లో ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలందరినీ చేర్చాం. ఈ రోజు కూడా వాళ్ళు మా కుటుంబ సభ్యులే. కొంచెం చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది మేము పర్సనల్గా. ఇప్పుడు కూడా అవన్నీ చనిపోయిన 8 కుటుంబాలు కూడా మా సొంత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా మా కుటుంబ సభ్యులుగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటాం. ఇకపోతే జనసేన రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అంటే ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. సో జనసేనతో మీకు కూడా అక్కడ ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా జనసేన కూడా అక్కడ బ్రహ్మాండమైన యూత్ ఉంది, జన సైనికులు. మేము ఏ కార్యక్రమం పిలిచినా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాతో మెడ్జ్ అయ్యారు, కలిసిపోతూ ఉన్నారు. మేము ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు ఈ మధ్య వారాహి యాత్ర అని చెప్పి మా దగ్గర కూడా కొంతమంది సోదరులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా చేసి బ్రహ్మాండంగా చేసాం. ఆ కార్యక్రమం కూడా కందుకూరులో మా దగ్గర బ్రహ్మాండమైన ఇద్దరం క్లబ్ అయ్యాం బాగా బ్రహ్మాండంగా. వాళ్ళ సపోర్ట్ పూర్తిగా 100% మాకుంది, ఎక్కడ కూడా గ్యాప్ అయితే లేదు అసలు మా ఇద్దరి మధ్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చీల్చే కార్యక్రమం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కేవలం కాపు సామాజిక వర్గానికే ప్రతినిధిగా చిత్రీకరించి ఏదో చంద్రబాబుతో ప్యాకేజీకి ఒప్పందం చేసుకుని సీట్లు తీసుకున్నారు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని క్షేత్రస్థాయిలో ఓట్లు చీలే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటిది మీ దగ్గర లేదా? ఒకటి సోదరా, అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినే పరిస్థితి గ్రామాల్లో ఉందా? నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మేము ఎమ్మెల్యేలు చేద్దాం. అసలు నీ మాటలకి అసలు గౌరవం ఉందా సమాజంలో? నువ్వేం చెప్పావు ఆ రోజు ఎలక్షన్లలో? ఈరోజు ఏం చేసావు? రాష్ట్రంలో మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకు చెప్పావు. ఈరోజు 20 సంవత్సరాలు దాన్ని తాకట్టు పెట్టావు. అసలు నీ మాటలకు ఎక్కడ పొంతనుంది? జాబ్ క్యాలెండర్ అని చెప్పావు, ఇచ్చావా? లేకపోతే మెగా డిఎస్సీ అని చెప్పావు, ఇచ్చావా? సిపిఎస్ రద్దు అని చెప్పావు, ఇచ్చావా? ఒక గ్రామానికి ఒక కాలనీలు లేని పరిస్థితి. ఈరోజు శాండ్ 5,000 పెట్టుకొనుకుంటున్నారు ఒక ట్రాక్టర్ వచ్చి. ఈరోజు మద్యం ₹100 అమ్మేది ₹200 అమ్ముతున్నావు. అసలు నీ మాటలకు ఎక్కడ శాంటీ ఉందని అడుగుతున్నా. నువ్వు ఏది చెప్పినా అసలు గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ జగన్మోహన్ ఈ వ్యాపార వర్గాలు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు అసలు జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టే పరిస్థితి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అని చెప్పి వ్యాపార వర్గాలన్నీ ఒకే ఆలోచనతో ఉన్నాయి. తప్పనిసరిగా రేపు 2024 రేపు ఎలక్షన్ తర్వాత మీరు అసలు ఆ రిజల్ట్ చూస్తే ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ వైసీపీ పార్టీ ఉండదని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. ఇక ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటి సోదరా, నేను ఒకటే అడుగుతున్నా. పక్క నియోజకవర్గం 40 ఏళ్ళతో గెలిపించారు. అసలు కందుకూరు ఎందుకు వచ్చాడు? కనిగిరి నియోజకవర్గం అసలు ఎందుకు వచ్చాడు కందుకూరు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. నీవు పర్ఫెక్ట్ మ్యాన్ అయితే, ఫిట్ అయితే కనిగిరి నియోజకవర్గ ప్రజలు నేను ఎందుకు తిరస్కరించారు? సేమ్ టైం మా నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, గ్రామాల పేర్లు తెలియదు. 40 రోజుల్లో వచ్చి నేను ఎమ్మెల్యేని అవ్వాలని కోరుకుంటున్నాడు. తప్పు లేదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడ నువ్వు ఫిట్ కానివాడు ఇక్కడ ఎట్లా ఫిట్ అవుతావు? అసలు గ్రామాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. డైరెక్ట్గా నువ్వు డ్రైవర్ని పక్కన పెట్టి డ్రైవ్ తీసుకోమని చెప్పి గ్రామాలు 92 పంచాయతీలకు పోతే నేను అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. నేను పోటీదారుడిగా యాక్సెప్ట్ చేస్తాను. 92 గ్రామాలకి కారు వేసుకొని డ్రైవ్ చేయమంచాలి. అటువంటి వ్యక్తుల్ని మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద పెట్టి ఇక్కడేదో చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోహ. రేపు చూస్తారు మీరు, రిజల్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైసీపీ నాయకులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అభ్యర్థి ఎవరైనా కానీ నన్ను చూసి ఓటేస్తారు కదా అని చెప్తున్నారు. మరి ఆ కోవలో ఆ వ్యక్తి ఎవరైనా కానీ మరి ఆయన చూసి ఓటేస్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసే పరిస్థితి ఉందా గ్రామాల్లో? ఎందుకు వేయాలి? నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పి ఇవన్నీ చేసినందుకు ఓట్లు వేయాలా? ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి నిన్ను ఓట్లు వేసి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఒక్కటి కూడా లేకుండా అందరినీ మోసం చేసి దేనికి ఓట్లు వేయాలి? నీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నా. డెవలప్మెంట్ చేయనందుకు ఓట్లు వేయాలా? రాజధాని నాశనం చేసినందుకు ఓట్లు వేయాలా? లేకపోతే మద్యపాన నిషేధం చేయనందుకు ఓట్లు వేయాలా? మెగా డిఎస్సీ ఇవ్వనందుకు ఓట్లు వేయాలా? అది ఎందుకు వేయాలి? నువ్వు చూసి ఎందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎస్సీలకి ఫీజు రీయింబర్స్మెంట్, మన పీజీకి స్కాలర్షిప్స్ కూడా లేకుండా చేసావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసావు. విదేశీ విద్య తీసేసావు. మైనార్టీలకు దుల్హాన్ పథకం తీసేసావు. రంజాన్ తోపా కార్పొరేషన్ లేకుండా చేసావు. మైనార్టీస్కి, బీసీలకు కార్పొరేషన్. అసలు ఎందుకు వేయాలి నీకు ఓటు? బీసీలకి అన్యాయం చేసావు, ఎస్సీలకు అన్యాయం చేసావు, ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసావు. అసలు నీకు ఎందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా ఇవాళ గ్రామాల్లో పోతే ఎస్సీ కార్పొరేషన్లో రోడ్లు విలేజ్ల కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎస్సీ కాలనీ ఆ రోజు లోకేష్ బాబు గారు ఎన్ఆర్జీఎస్ అది పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు కానీ, ఇంకుడు గుంటలు కానీ, బాత్రూములు కానీ, ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో బాత్రూమ్ లేని ఇల్లు లేదు.
ఆ విధంగా ఒక రోల్డ్ ఒక మోడల్ స్టేట్గా తయారు చేశాడు ఆ రోజు తెలుగుదేశం. ఈరోజు పాత ఇల్లు పడేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి ధైర్యం లేదు. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ₹1,50,000 ఓన్లీ స్టాండ్ అవుతుంది. చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా అది నేను నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలా రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. డెవలప్మెంట్ చేయనందుకు ఓట్లు వేయాలా, రైతులను అన్యాయం చేసినందుకు వేయాలా, యువతను అన్యాయం చేసినందుకు ఓట్లు వేయాలా? ఈరోజు చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ సోదరు డ్రైవర్గా ఉంటే ఇంటికి శవాన్ని తీసుకొని పోయి పడేస్తే రాజమండ్రి జైలు నుంచి ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటే ఒక్క మాట కూడా వాళ్ళని అనలేక ఈ ముఖ్యమంత్రి ఉంటే అసలు బడుగు బలహీన వర్గాలు నిన్ను ఏ విధంగా ఆలోచిస్తున్నారు నీ గురించి అంటే కనీసం అదే బాబు గారు అయితే వితిన్ మినిట్స్లో సస్పెండ్ చేసి పడేసేవాడు. నువ్వు ఊరేగింపు కంటే ఏం ఘనకార్యం చేస్తే ఊరేగింపు చేసుకొచ్చారా జైలు నుంచి? ఏం ఘనకార్యాలు చేసి చంపినందుకు ఇవన్నీ సమాజానికి ఏం మెసేజ్ ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రిజల్ట్ రేపు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తి 2024లో కందుకూరులో కూటమి నుంచి గెలిస్తే ఏం చేస్తారని ప్రజలు అడిగితే ఏం చెప్తారు మీరు? తప్పకుండా సోదరా, మా నియోజకవర్గం మెట్ట ప్రాంతం. అదే ఇందాక చెప్పాను, రాళ్ళపాడు రిజర్వాయర్కి ఫుల్ ఫ్లెడ్జ్గా 1.5 TMC వాటర్ తీసుకొచ్చే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ. ఆ 1.5 TMCని ఏ విధంగా తీసుకురావాలి, దానికి ఏ విధమైన ప్రణాళికలు ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఫస్ట్ ప్రయారిటీ. 2, మాది నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరుని దేశపోయి ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నెల్లూరు జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపడానికి ఫస్ట్ ప్రయారిటీ. 2 సెకండ్ ప్రయారిటీ. 3 యూత్ మా దగ్గర మాకు మెట్ట ప్రాంతం ఎగబేడు బయటకు వచ్చి 15,000 20,000 సూపర్ ఏళ్ళుగా చేసుకున్నాం. ఆ పరిస్థితి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి నేనే సొంతగా ఖర్చులైనా పెట్టి గవర్నమెంట్ నుంచి అవకాశం లేకపోతే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇంటూరు నాగేశ్వరరావు తీసుకుంటాడని చెప్పి నియోజకవర్గంలో యువతకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రభుత్వం సహకారం చేయకపోయినా మీరు సొంతగా చేస్తారు? సొంతంగా నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 5 సంవత్సరాలు పెట్టి డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి జాబ్ ఇప్పించే బాధ్యత ఇంటూరు నాగేశ్వరరావు పర్సనల్గా తీసుకుంటాడు. సేమ్ టైం మాది రామాయపట్నం పోర్ట్, దానికి అనుబంధంగా ఏవైతే చిన్న తరహా మధ్య తరహా భారీ పరిశ్రమలు తీసుకొచ్చి మా ప్రాంతంలో ఏదైతే యూనిట్స్ వస్తే దానికి అనుసంధానం చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. సేమ్ టైం మా దగ్గర ఉలవపాడు గుడ్లూరు ప్రాంతంలో మెట్ట ప్రాంతం అంతా మామిడి తోటలు వేస్తాం. ఆ మామిడి రైతుల్ని మార్కెట్ సదుపాయం కల్పించి అవసరమైతే శీతలీకరణ గిడ్డంగులైనా ఏర్పాటు చేసి తప్పనిసరిగా మామిడి రైతులకి అవసరమైతే జ్యూస్ ఫ్యాక్టరీ కానీ అటువంటి సంస్థలు ఏమైనా ఉంటే మా దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించి మా ప్రాంత రైతులు మామిడి రైతుల్ని ఆదుకునేదానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం. సేమ్ టైం టౌన్కి వచ్చేసరికి మా మున్సిపాలిటీ పరిధిలో నిర్దిష్టమైన ఈ రోజుకి కూడా మాస్టర్ ప్లాన్ లేదు. దాన్ని మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి నివాసయోగ్య ప్రాంతం అంతా ఒక షేప్ తీసుకొని వచ్చి ఇండస్ట్రీలు ఒక సైడు, అగ్రికల్చర్ ఒక సైడు పర్ఫెక్ట్గా తయారు చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక సైడ్కి, క్రీడా ప్రాంగణాలు రకరకాలుగా ఉంటాయి కదా మాస్టర్ ప్లాన్లో, అవన్నీ పర్ఫెక్ట్ చేసేసి కనెక్టివిటీ పెంచి ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది మన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే వేస్టేజ్ చెత్త మన డంపింగ్ యార్డ్స్ కూడా ప్రాబ్లం ఉంది. వీటన్నిటికీ మోడల్ టౌన్ తయారు చేయడానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళికలు తయారు చేసి మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి తొలి 6 నెలల్లోనే మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి దానికి కనెక్టివిటీస్ రోడ్స్ కానీ నాకు ఒక ఆలోచన ఉంది. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి టౌన్ డెవలప్మెంట్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తానని చెప్పి మా ప్రజలకి వాగ్దానం చేస్తాం. లోకేష్ గారి పాదయాత్ర జరిగిందా మీ కాన్స్టిట్యున్సీలో? బ్రహ్మాండంగా చేశాం. అంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది లోకేష్ గారి పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత? నేను ఒకటే సోదర చెబుతా ఉన్నా, లోకేష్ బాబు పాదయాత్ర 2 days జరిగింది మా దగ్గర. నైటు 12 గంటల తర్వాత కూడా ప్రతిపక్షంలో రాశారు 12 గంటల తర్వాత 12 గంటల తర్వాత కూడా వేలాది మంది ఆయన వెంట నడిచారు. అంటే ప్రజల్లో ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపియాలి. యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా చాలా కమిటెడ్గా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ నష్టాలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి అందరినీ పిలిపించుకొని మాట్లాడడం ఆ జర్నీలో అవన్నీ కూడా వర్కౌట్ చేసి మళ్ళా బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి ఇక్కడ లోకల్ అభివృద్ధి లేదు, దీన్ని ఒక ఫార్మ్ హబ్గా తయారు చేసి ఆ కోస్టల్ ఏరియా మొత్తం మా కోస్టల్ ఏరియా కూడా ఉంటుంది, ఆ ఏరియా మొత్తాన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో ఎన్ని కమిట్మెంట్ కూడా చెప్పాడు. లోకేష్ బాబు గారు కూడా పూర్తి అవగాహనతో కాన్స్టిట్యున్సీ మీద పూర్తి ఏ నియోజకవర్గంలో తిరిగాడో ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మొత్తం ఆయన దృష్టిలో ఉన్నాయి. దానికి రెస్పాండ్ కూడా అయ్యాడు కంపల్సరీ బహిరంగ సభలో. బ్రహ్మాండంగా జరిగింది. లోకేష్ బాబు గారు కూడా నాకు ఫస్ట్ టైం బాబు గారిది ఆ రోజు ఫెయిల్ అయితే నేను మళ్ళీ లోకేష్ బాబు గారిది ఎట్లా ఉంటుందని చెప్పి ముందు రోజు నేను కొంచెం భయపడ్డా. తర్వాత లోకేష్ బాబు గారు కూడా ఫస్ట్ టైం నేను నైట్లో కొంచెం నాకు
హెల్త్ కండిషన్ కూడా తప్పింది జర్నీలో, బాగా స్ట్రెస్ ఉండింది. అప్పుడు లోకేష్ బాబు గారు కూడా బాగా చేశారు సోదరని చెప్పి మెచ్చుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు గారితో మీకున్న అనుబంధం ఏంటి? అంటే పెద్ద ఆయన, మా తండ్రి వయసు, ఎక్కువ మాట్లాడలేము, ఆయన చెప్పింది ఓకే అని చెప్పి వచ్చేస్తాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అంటే ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వరో, ఎవరిని కలవరో, ఆయన ఎవరైనా కలవాలంటే అసెంబ్లీలో చూసి నమస్కారం పెట్టడమే. మరి చంద్రబాబు గారి దగ్గర కూడా అదే పరిస్థితి? అట్లేదు, ఎక్కడికి వచ్చినా ఏ జిల్లాకు వచ్చినా ఇన్ఛార్జీలతో ఎవరైతే బస్సులో కంపల్సరీగా అందరితో 1-to-1 మాట్లాడతాడు. ఏమ్మా ఎట్లా ఉన్నారంటాడు, ఏంది పరిస్థితి అంటాడు, మాకేదైనా చెప్పాలని గట్టిగా కూడా చెబుతాడు, ఇది సర్చ్ చేసుకొని సర్చ్ చేసుకొని, ఇట్లేం లేదు, గైడ్ చేస్తాడు, పూర్తిగా గైడ్. ఇంకా అది మన చేతుల్లో ఉంది. తర్వాత పని చేయడం, ఆయన చెప్పిన తర్వాత కూడా చేయకపోతే అది మన తప్పు అవుతుంది. లోకేష్ బాబు గారు అయితే ఇంకా చాలా ఫ్రీగా ఉంటాడు. లోకేష్ గారితో కూడా కాంటాక్ట్ ఉందా తర్వాత? బ్రహ్మాండంగా, ఆయన అయితే చాలా ఫ్రీగా ఉంటాడు, గట్టిగా కూడా ఉంటాడు, సేమ్ టైం బాగా ఫ్రెండ్లీగా కలిసిపోతాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఇప్పుడు వరకు మన కందుకూరు గురించి మాట్లాడు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే 175కు 175 అని చెప్తున్నాడు. తాజాగా నన్ను ఏదో బస్సులో దాడి కూడా జరిగినట్టుంది, రాయి దాడి జరిగిందని కూడా చెప్తున్నారు. సో నిజంగా రాష్ట్రం మొత్తంగా చూస్తే సరే, మీ కందుకూరు ఓకే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది, ఎందుకంటే సర్వేలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు, సర్వేలు చెప్తున్నాయి. మరి రాష్ట్రం మొత్తం ఆయన వేవ్ నడుస్తుందని చెప్తున్నాడు, ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఎందుకు వేవ్ నడుస్తుందని నేను క్వశ్చన్ వేస్తా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వాన్ని. ఎందుకు వాళ్ళు చిన్న ఆయన చంపించినందుక, లేకపోతే ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినందుక? ఇప్పుడు అసలు ఏ కాన్సెప్ట్? ఈరోజు మన బేల్దారు మేస్తులు ఉన్నారు, నేను డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటా, మేస్తులను అడుగుతా, ఏమయ్యా ఇసుక ఎంత కొంటున్నారంటే, సార్ నేను కాదు కదా కొనేది ఆయన కదా. ఆయన ఏమంటున్నాడు అంటే, అదే ఇంటి ఓనర్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు సార్ అని చెప్పి. ఉద్యోగస్తులతో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకి 15వ తారీఖు శాలరీలు, టీచర్స్కి అయితే 15వ తారీఖు 13వ తారీఖు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక కోర్టు ప్యూన్ దగ్గరికి పోయాం, అంటే రకరకాల వాళ్ళు మాకు నెల 4,000 5,000 డిఎల్లో షార్ట్ ఫాల్ అయినాయి, డిఎల్ లేవంటారు, పిఎఫ్ లోన్లు. అసలు ఎందుకు నీకు ఓటేస్తారు అనుకుంటున్నాను? నువ్వు 175 కాదు, సింగిల్ డిజిట్ మనకి 23 అన్నా వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఆ పరిస్థితి వస్తే సంతోషం. అసలు నీకు ఎందుకు ఓటు వేయాలి అంటున్నాను నేను. రాష్ట్ర ప్రజలు నీకు అసలు ఎందుకు ఈ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా నాశనం చేసినందుకు ఓటు వేయాలా? పోలవరం ఎక్కడ పడితే అక్కడ పడేసావు. ఆ రోజు సోమవారం పోలవరం అని చెప్పి బాబు గారు పరిగెత్తిచ్చాడు దాన్ని 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసావు. ఒక పెద్ద ప్రాజెక్ట్ పోలవరం అంటే ఈ రాష్ట్ర జీవనాడి. అది నీకు డెవలప్మెంట్ అనేది అసలు నీకు ఎట్లా నీకు తెలుసు అసలు అంటున్నా. నీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ని దాన్ని కంప్లీట్ చేయలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముతారంటే నువ్వు ఇంకా భ్రమలో ఉన్నావు. నిన్ను ఎందుకు నమ్మాలి అని అంటున్నా నేను. ఆ రోజు ఏమని చెప్పారు అసెంబ్లీలో, గన్ను అన్నాడు ఆయన. ఏమని ఒక ఆయన ఉన్నాడు మా జిల్లా మంత్రి, మాజీ మంత్రివర్యులు. ఎప్పుడు వచ్చింది కాదు, దిగిందా దిగలేదు, ఇప్పుడు బాగా దిగింది, ఎక్కడికి నర్సరావుపేట పోయాడు. నేనేమంటానంటే ఎన్ని మాటలకిను మనుషుల పనితనానికి చాలా ప్రజలన్నీ గమనించారు. ఇవన్నీ ఈ రాష్ట్రంలో మీరు ఏది మాట్లాడారు ప్రజలకి. 2019 ఎలక్షన్లో ఏం చెప్పావు, 19 నుంచి 24లో ఏం చేసావు, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం రాళ్ల దాడి, కోడికత్తి సీన్ పరిస్థితి ఏందో చూసావు కదా. ఇవన్నీ ఇంకా ఈ చీప్ పాలిటిక్స్ చేసి ఇంకా ప్రజల్లో చులకన భావం తప్పితే నీ మీద అసలు నిబద్ధత అనేది లేదు. నీ తల్లి చెల్లె నిన్ను వదిలేసిపోయిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు, నువ్వు కరెక్ట్ కాదు, పర్సనే కరెక్ట్ కాదు. ఈరోజు రెవెన్యూ చట్టం తీసుకొచ్చాడు, ఏముంది దాంట్లో అంటే నువ్వు కబ్జా చేసుకునేదానికి విసులుబాటు అనమాట. ఇవన్నీ అంటే 2 సంవత్సరాలు ట్రాన్సాక్షన్ చేయకపోతే గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నమాట ట్రాన్సాక్షన్ చేయడానికి. అంటే అసలు నువ్వు ఇటు బ్రిటిష్ వాళ్ళ కాలంలోకి తీసుకుపోతున్నావు ఈ రాష్ట్రాన్ని. ఈరోజు డాక్యుమెంట్ రిజిస్టర్డ్ అయితే ఇంతకుముందు స్కాను తంబు ఇవన్నీ ఒక సిస్టమ్ ఉండేది. ఈరోజు జెరాక్స్ పేపర్లు వచ్చే పరిస్థితి ఉందంటే ఇంక రాష్ట్రాన్ని ఏం చేయబోతా ఉన్నావు నువ్వు అని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు చెప్పరు. మనం ఒక గ్రామాల్లో పోతే ముసలి వాళ్ళు చెవులోకి వచ్చి అవుతున్నారు, నేను నీ పార్టీనని అటు ఇటు చూస్తూ ఉన్నారు అనమాట వాళ్ళు. ఆ పరిస్థితి ఈరోజు నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఉంది. ఇవన్నీ నీకు భ్రమలాగా అనిపిస్తూ ఉన్నాయి, నీకు భయపడుతున్నారు అనుకుంటున్నాం. రేపు లోపలికి పోయిన తర్వాత ఆ భయం అంతా పోద్ది, తప్పనిసరిగా రిజల్ట్ బయటకు వస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని ఒక కార్యక్రమాలను అయితే అనౌన్స్ చేసింది. సో ఎలా ఉంది సూపర్ 6ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే అది కమిటెడ్గా, అంటే దానికి వచ్చే వెసులుబాటు, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ పెంచాలి. ఎవరైనా సంక్షేమం డెవలప్ చేయాలంటే ఇన్కమ్ సోర్స్ పెంచాలి. ఆ ఇన్కమ్ సోర్స్ పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు మనం ఒకటే ఎగ్జాంపుల్ కియా పరిశ్రమ అనంతపూర్లో పెట్టాడు. ఈరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే కారులో ఇంతకుముందు హోండా ఎక్కువ కనిపించాయి మనకి, హోండా టాటా ఇవి కనిపించాయి. ఈరోజు ఎక్కడ చూసినా కియా పరిశ్రమ.
అంటే మనలో శాంతి ఉండాలి. ఒక పని చేసేటప్పుడు మన మీద ఒక కమిట్మెంట్తో పని చేస్తే దాని రిజల్ట్ కూడా ఉంటుంది. బాబు గారు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈరోజు మనం వ్యాపారం గురించి మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీ 2019 ముందు రాజధానిలో 20,000 30,000 స్క్వేర్ యార్డ్ ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంది? ఇన్కమ్ సోర్స్ రాష్ట్రానికి పెంచాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. నువ్వు అది లేకుండా ఎంచేవుడికి అప్పులు చేసి ఆ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకోవాలి, ఆ రాష్ట్రంలో ఏ విధంగా కమిషన్లు వస్తాయి అనేది చూశాడు. కానీ తప్పకుండా బాబు గారిని నమ్ముతూ ఉండాలి. ఈ సూపర్ 6 మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే 4,000 రూపాయల పెన్షన్ రేపు జూలై 1 నుంచి. నువ్వు 5 సంవత్సరాలు 200 పెంచావు. నువ్వేం చెప్పావు? ఎలక్షన్లో 3,000 ఇస్తానని చెప్పావు. ఏం చేసావు? 3,000 తొలి సంవత్సరం 200, ఆ తర్వాత సంవత్సరం 200, అట్లా 5 సంవత్సరాలు పెంచుకో. రేపు బాబు గారు ఒకటే చెప్తున్నాడు, జూలై 1వ మాసం నుంచి. అంటే ఈ 3 నెలలు కూడా కలిపి, ఈ 3 నెలలు 3,000, 1,000, అలాగే జూలై మాసం నుంచి 7,000 కల్పిస్తానని చెబుతాను. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే పేరెంట్స్ పిల్లలు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఏదో బేల్దారి మేస్తులు చిన్న పనులకు వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గరకు వస్తే 2 నెలలకు 3 నెలలకు వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు తొలి నెల తీసుకోకపోతే 2 నెలల పీకేస్తా ఉన్నారు. బాబు గారు ఆ విసులుబాటు కూడా చెప్పాడు. ఇవన్నీ ప్రజలు వింటున్నారు. నేను ముసలి దగ్గర పోయి అడిగితే పెన్షన్ సంగతి తెలుసా అంటే టీవీ చూసానయ్యా, చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు చెప్తున్నాడు. ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా చాలా లోపలికి వెళ్ళిపోయింది. సేమ్ టైం ఇప్పుడు స్కూల్ ఫీజు పిల్లలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళు మిస్సెసే స్వయంగా చెప్పింది, ఆయన చెప్పాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామని చెప్పి. ఈరోజు ఏం ఇస్తున్నా ఒకరికని చెప్పావు, 15 అని చెప్పావు. దానివల్ల 2,000 తగ్గించి 13,000 చేసావు. అవి కూడా విడతల వారీగా. ఎన్ని ప్రజలు చూశారు నిన్ను. ఇప్పుడు మనం సూపర్ 6 చెబుతా ఉన్నా కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని నమ్మకం ప్రజల్లో ఉంది. తప్పకుండా ఈ సూపర్ 6 బ్రహ్మాండంగా రైతుల్లో 20,000 రూపాయలు కానీ, నిరుద్యోగ వృత్తి 3,000. డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఇంట్లో తింటూ ఉంటారు పాపం, వాళ్ళు ఏం పని చేయలేరు. అటువంటి పిల్లలకు 3,000 అంటే వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ సరిపోద్ది. సరే, ఇంకా అవసరం అంటే ఉద్యోగం ఉంటే హ్యాపీ, లేనప్పుడు ఆ 3,000 వాళ్ళ సొంత ఖర్చులకైనా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎన్ని స్కీమ్స్ బ్రహ్మాండంగా. అంటే మనం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను ఎస్సీ కాలనీలకు పోతే డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎంత కసిగా ఉండారంటే అసలు మీరు మాతో పాటు వస్తే తెలుసు. గ్రౌండ్లోకి పోతే ఎస్సీ కాలనీలు స్పెసిఫిక్గా నేను చెబుతా ఉన్నా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019లో ఓట్లు వేశారో ఆ సెక్షన్లో పోతే అసలు వాళ్ళంత కోపం, మామూలు పరిస్థితి కూడా లేదు. పీజీ స్కాలర్షిప్స్ అంటే పీజీలు చదవకూడదా ఎస్సీ కమిటీలో? నీ ఆలోచన విధానం నేను చెబుతా ఉన్నా. ఆ రోజు ఏం చెప్పాడు, మన హాస్టల్స్కి చిక్కీలు పెడతాను, చికెన్ పెడతాను, గుడ్డు పోదాం పండి. ఒక దుర్మార్గం, ఒక నోటి చెప్పిన అన్ని అబద్ధాలే, ఒక్కటికన్నా లేదు. కనీసం అసలు శానిటేషన్ కూడా లేదు హాస్టల్కి పోయి చూస్తామంటే. అటువంటి దౌర్భాగ్యం. మేము ఒక స్కూల్కి పోయాం, మధ్యాహ్నం లంచ్ టైంలో పోతే బాక్సులు అన్నం తెచ్చుకుంటున్నారు, కర్రీస్ ఏమో స్కూల్స్లో తింటున్నారు, బాక్స్ అన్నం తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారని నేను అడిగా స్వయంగా ఆడపిల్లల్ని. కడుపు నొప్పి వస్తుంది సార్ ఆ రైస్ తింటే. కొంతమంది ప్లాస్టిక్ బియ్యం ప్రచారం చేస్తారు, అది వాస్తవం కాదని నేను అనడం లేదు. అంటే ఆ రైస్ తింటే కడుపులో నొప్పి వస్తుంది అని అంటున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా సూపర్ 6ని ఫుల్ పేజ్గా నమ్ముతున్నారు గ్రౌండ్లో ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఆదాయాన్ని సృష్టించి ఖర్చు పెడతాడనేది ఒక నమ్మకం ఉంది. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా పంచాయతీలన్నింటిలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఇక అమరావతి, తెలుగుదేశం పార్టీ ఏమో అమరావతి రాజధాని అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారే 3 రాజధానులు స్టాండ్ అయితే తీసుకున్నారు. సో మరి ఆ వైజాగే రాజధాని అనేది ఆయన ప్రధాన ఉద్దేశం అనుకోండి. మరి ఈ ప్రభావం రాష్ట్రం మీద పడద్దా? ఒకటి సోదరా, అసలు నువ్వు 5 సంవత్సరాలు బాబు గారు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేసి 5 సంవత్సరాల్లో ఈరోజు నువ్వు కూర్చునే సచివాలయం బాబు గారు నిర్మించింది, అసెంబ్లీ బాబు గారు నిర్మించింది, హెచ్ఓడి కార్యాలయాలు చాలా ఉన్నాయి. అసలు నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఏం చేసావు నేను అడుగుతా ఉన్నాను. బాబు గారు నువ్వు అమరావతి రాజధాని ఒక సింగిల్ ఎజెండాతో ఉన్నాడు. మేము 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు మనల్ని నమ్మి. సరే, నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు నువ్వు 3 రాజధానులు ఏం స్టెప్ తీసుకున్నావు? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టావా? 3 రాజధానులు ఓకే, నీవు చెప్పిన దానికి నేను వస్తున్నా. అసలు ఏం చేసావు నువ్వు 3 రాజధానుల్లో? కనీసం 3 ప్లేసుల్లో ఏం హైకోర్టు అన్నావు కట్టావా? కర్నూలులో రాజధాని క్యాపిటల్ వైజాగ్ ఏం చేసావు? వైజాగ్లో నువ్వు ఉండేదానికి ఒక ఇల్లు కట్టుకున్నావు, ఆ రుచికొండ మొత్తం నాశనం చేసేసి. అంటే నీ ఆలోచన విధానం అసలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నావు ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 3 రాజధానులు ఓకే, దానికి స్టిక్ ఆన్ అయ్యావు. నువ్వు ఏం చేసావు అసలు? 3 రాజధానులకు ఏం చేసావు? ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కట్టావా? అసలు నేను ఎట్లా నమ్ముతారు ప్రజలు రేపు? తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతి కట్టుబడి నిర్మాణం పూర్తి చేస్తాను ఆమె ఇవ్వగలరా? 200%. బాబు గారు మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. అసలు నీ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనే
ఆలోచన చెప్తే అమరావతి ఏం పాపం చేసింది? ఎస్సీ సోదరుల మీద నీకు మంచి అభిప్రాయం ఉంది, ఓకే సంతోషం, మాకు కూడా సంతోషం, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, ఇవ్వు. ఎట్లా R5 జోన్లో అంటే నువ్వు అసలు నీ ఆలోచన విధానం అంటే అసలు నీ నియంత ఆలోచనలు అంటే నీ ఫ్యాక్షన్ నేచర్ నీవు పర్ఫెక్ట్ ఓకే, ఒక ఎక్కడో ఇవ్వు కాదన్నావు లేదు, అమరావతిలోనే ఎక్కడో నీకు కావాల్సిన ప్లేస్లో ఇవ్వు. అంతేగాని అసలు నీకు నిద్ర లేస్తే అది ఎట్లా నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు మార్క్ని ఏ విధంగా కొట్టేయాలనేది తప్పితే నీకు అసలు నీ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఎక్కడా ఆలోచించలేదు. ఆ రోజు ప్రజావేదిక కోల్చడంతోనే నీ ఆలోచన విధానం ఆ రోజు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి. విధ్వంసం, బుల్డోజ్, ఈ నడవు వ్యవస్థలో మనం పనిచేయాలి కానీ వ్యవస్థ మన దగ్గరకు వచ్చి పనిచేస్తుంది అనేది అవి కొన్ని రోజులు అధికారం ఉన్నప్పుడే చేస్తాయి. రేపు అన్నిటికీ రిజల్ట్ 2024. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్తున్నాడు. సో ఎన్ని లక్షలు ఇచ్చారని మీరు నమ్ముతారు? 8 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లకు ఇచ్చాడు. అసలు సిగ్గుసేటు నేను అడుగుతాను, పాపం నేను డైరెక్ట్గా అడుగుతా, ఏమ్మా ఏం చదువుకుంటే వాలంటీర్ అని చదువుతాడు, డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఏం చదువుకున్నావమ్మా అంట, డిగ్రీ చదువుకున్నాను సార్ అని చెబుతారు. 5,000కి ఎట్లమ్మా అని అంటే నవ్వుతారు వాళ్ళు. 5,000 కావాలా 25,000 కావాలా నీకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ మాకు ఏమి లేక 5,000కి వచ్చాం కానీ మేము ఎందుకు కోరుకుంటాం సార్ ఈ ఉద్యోగం, వాళ్ళే ఫీల్ అవుతున్నారు. 5,000కి ఉద్యోగం వాళ్ళే నవ్వుతా పక్కకు పోతారు నన్ను చూడంగానే. వాలంటీర్ అని కూడా మనకు పరిచయం చేస్తారు, ఏమ్మా బాగున్నారా అని అంటే చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్నారంటే వాళ్ళే సిగ్గాలనిపిస్తుంది 5,000 ఉద్యోగానికి. ఆ పరిస్థితి ఉంది. బాబు గారు కూడా రేపు 10,000 ఇస్తానని చెప్పాడు. మనం ఏమో వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, మీరు పార్టీ కోసం పనిచేయకండి వ్యవస్థ కోసం పనిచేయమని చెప్పి చెబుతా ఉన్నాయి. కానీ మనం వాలంటీర్లు 5,000 ఉద్యోగాలు వాళ్ళకి 20,000 ఎట్లా సంపాయాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ విధానం. నీలాగా ఈ 5,000కి ఉద్యోగం చెప్పించి ఆ గ్రామాల్లోనే ఆ ఇంటి చుట్టూరు తిప్పించి వాళ్ళని అనరాని భాష అనేవాళ్ళు ఉంటారు గ్రామాల్లో, మీకు తెలియదే ఉంది. అసలు ఒక విధానం నేను చెబుతా ఉన్నా, పెన్షన్ తీసుకోవాలంటే ఒక వృద్ధాప్యులు వాళ్ళు ఇంటి పన్ను కడితేనే పెన్షన్ తీసుకోవాలి, ఒక నిర్బంధం అనమాట. గేట్ ఆ గేట్ దాటితేనే పెన్షన్. ఇటువంటి విధానాలన్నీ ప్రజల గ్రామాల్లో ఉన్నాయి. మీ దగ్గర మాత్రమే తీసుకుందాం, మీ నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తారా లేదా తీసేస్తారా? తప్పకుండా సోదరా, ఎందుకంటే ఇది నా డౌట్ కాదు, ఆడకుంది రేపు లేదు. ఇక్కడ ఒకటే బాబు గారు ఒక పాలసీ తీసుకున్న తర్వాత నా నియోజకవర్గం నీ నియోజకవర్గంలో 175 కాన్స్టిట్యున్సీలో బాబు గారి నిర్ణయం కింద శిరోధార్యం. ఆయన పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో అందరం ప్రయాణం చేయాల్సిందే. నా దగ్గర నాకు ఒకటి ఆలోచన ఉండదు, ఆ బాబు గారు చెప్పింది అందరం ఫాలో అవ్వాల్సిందే, అది తూచా తప్పకుండా చేస్తాం కూడా. అంటే ఇప్పుడు ఆయన వైసీపీ వాలంటీర్లను పెట్టుకున్నాడు కాబట్టి మీరు వచ్చిన తర్వాత తీసేసి టీడీపీ వాళ్ళని వాలంటీర్ అని మనం చేసేది కాదు, ఒక నియోజకవర్గంతో తీసుకునే పాలసీ కాదు ఇది. బాబు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరం ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళు వైసీపీ జెండా కప్పుకొని తిరుగుతుంటే తప్పదు, మీరు చెప్పింది కాదు పద్ధతిగా అందరికీ న్యాయం అని అంటే మనకు అవసరం కూడా. ఎవరైనా వాళ్ళే కదా, చదువుకున్న పిల్లలే కదా, మన పిల్లలే కదా అందరూ కూడా. సో వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు అయితే మిమ్మల్ని తీరు ఒకవేళ తీస్తే ఈ వీడియో మాత్రం మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికే తీసుకెళ్ళి నేను ఒకటి సోదరు క్లియర్గా చెబుతా ఉన్నాం, వాళ్ళు జెండాలు కప్పుకున్నంతకాలం మనకి ఇబ్బంది కూడా ఏం లేదు. వాళ్ళు జెండాలు కప్పుకొని మేము ఈ జెండా కోసమే పని చేస్తామంటే ప్రభుత్వం అంతేగాని దాంట్లో ఒపీనియన్ కూడా అవసరం లేదు. బాబు గారి పాలసీ అందరం గ్రౌండ్లో పాటించాల్సింది. ఇకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తికి, పార్టీని కాసేపు పక్కన పెడదాం, ఇంటూరు నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు మీరు? ఒకటి సోదరా, ఆ నియోజకవర్గంలో పుట్టాను, ఆ నియోజకవర్గంలో పెరిగాను, ఆ నియోజకవర్గంలో చదువుకున్నాను. నేను మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు కదా, అంతకుముందు కూడా నాగేశ్వరరావు అంటే అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో రాజకీయంగా నా ప్రవర్తన చూశారు, నా జర్నీని చూశారు, నన్ను నమ్ముతున్నారని నేను భావిస్తూ ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు, ఒక వర్గం కాదు, నా క్లాస్మేట్స్ కానీ, నా చిన్నాటి స్నేహితులు కానీ, నా రిలేషన్స్, వ్యాపారంలో ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ సర్కిల్ మొత్తం నా ఓపెన్ మైండ్ అనేది అందరికీ తెలుసు, కలిసిపోతాడు అనేది అందరికీ తెలుసు. నేను అసలు ఒకటే చెబుతా ఉన్నా, నా క్యాస్ట్ అనేది అసలు నాకు నచ్చవు. నేను అసలు నిద్ర లేస్తే నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ డిఫరెంట్ పీపుల్సే ఉంటారు. నేను ఆ విధంగా ముందుకు పోతున్నా. నేను కూడా రేపు కమిటెడ్తో వచ్చా, నేను ఇక్కడ వ్యాపారం చేసుకుని నాకు శుభ్రంగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. నాకు దేవుడు ఆ తెలివితేటలు ఇచ్చాడు. నాకు 2 అబ్బాయిలు శుద్ధంగా బయట దేశాల్లో చదువుకుంటున్నారు. నాకేం రాజకీయాల్లో పోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే ఎంతో కొంత మనకు అది ఉంది. ఇంతకుముందు 2013-18 మధ్యలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చేసాం. రాజకీయాల్లో కూడా ఒక 4-5 ఎలక్షన్లో శివరాం గారితో పాటు కూడా సపోర్ట్ చేసి ఆయనకు సపోర్ట్ చేసాం. ఎంతో కొంత పిచ్చుంది, పార్టీ పిచ్చుంది కాబట్టి మనం పోయాం. నేనేమంటున్నానంటే కాన్స్టిట్యున్సీ మీద పూర్తి అవగాహన ఉంది నాకు.
నన్ను నమ్మండి, బయట వ్యక్తులకు ఓట్లు వేయొద్దు. వాళ్ళు ఈ 40 రోజుల కోసం వచ్చారు ఇక్కడికి. మన గ్రామాల మీద అవగాహన లేదు, ఎక్కడ ఏ సమస్యల మీద అవగాహన లేదు. నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నా. ప్రజలు ఆ విధంగా నన్ను ఆశీర్వదిస్తారని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీయమంటారా? తప్పకుండా. నేను ఒకటే చెబుతున్నా, నా క్లోజ్ సర్కిల్లో 2024లో గెలిపియండి నన్ను, 2029లో నేనే గెలిపించుకుంటాను కాన్స్టిట్యున్సీ అని చెబుతా ఉన్నా. నా ప్రవర్తన బట్టి నేను గెలిపించుకుంటాను. సో ఇప్పుడు అవకాశం ఏముంది, తర్వాత నా ప్రవర్తన అదే చెబుతున్నాను. నా ప్రవర్తన చూసి ఓటేస్తారు 2029లో. 24లో నాకు అవకాశం ఇవ్వండి, 29లో నా ప్రవర్తన చూసి ఓటేస్తారని చెప్పి నేను అందరికీ ఒకటే ఓపెన్గా చెబుతా ఉన్నాను. సాధారణంగా రాజకీయాలంటే అందరూ వ్యాపారాలు చేయడానికి, సంపాదించుకోవడానికి. ఇప్పుడు చూసాం మనం, ఏదో పట్టా స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని చూస్తూనే ఉన్నాం. సో అలా ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి మళ్ళీ పీక్కోవాలనే ఒక నానుడు ఉంది. మరి ఏంటి మీ సిద్ధం? ఒకటి సోదరా, మాకు 20 సంవత్సరాల నుంచి నేను ఇంటర్మీడియట్ అయిపోవడంతోనే 2006లో వ్యాపారం చేస్తా ఉన్నా. ఈరోజు ఎంత 2024 వచ్చాం అంటే దగ్గర దాపు 2006కి 2024కి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది వ్యాపారం. నాకు 47. 18 సంవత్సరాల క్రితం నుంచే వ్యాపారాలు చేస్తూ ఉన్నాను. నాకు 2006లోనే 10 లక్షలు ఓడి ఉంది బ్యాంకులో. అప్పుడే ఇంటర్మీడియట్ బయటికి రావడంతోనే నేను స్టార్ట్ చేసే వ్యాపారం. నేను వ్యాపారాలుగా చూసుకొని వచ్చాను. నాకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది, చేయించుకునే కెపాసిటీ ఉంది, చేసే 24/7 కష్టపడే తత్వం ఉంది. నేను కాన్స్టిట్యున్సీలో దేహి మోసం చేసో దగా చేసి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నాకైతే. ఇది క్లియర్. మీరు కావాలంటే తర్వాత అయినా నా ప్రవర్తనకు ఎంక్వైరీ చేసుకోండి. నేను దేవుడి దయలో ఏదో 1 లక్ష 2 లక్షల సేఫ్టీ కట్టుకోగలుగుతుంది, వెంచర్లు చేయగలుగుతుంది, ఇంకా ఏదైనా వ్యాపారం చేయగలిగితే తెలివితేటలు ఉన్నాయి. నా పిల్లలు కూడా శుభ్రంగా MBA చేస్తూ ఉన్నారు. వ్యాపారాలతోనే సంబంధాలు శుభ్రంగా నేను పిల్లల్ని వ్యాపారాలకు పెట్టుకొని చేసుకుంటా. కానీ అటువంటి ఆలోచనలే నాకు లేవు, ఉండవు కూడా అని చెప్తా ఉన్నా. కందుకూరు నియోజకవర్గ ప్రజలు నా మీద క్లారిటీ ఉన్నారు. నేను ఒకటే 3 కోట్ల సిమెంట్ రోడ్లు వేశారు మా గ్రామంలో, 2.5 కోట్లు వేశారు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 100 రూపాయల వరకు కూడా నేను ఓన్లీ సర్పంచ్దే చెబుతున్నా. నేను క్లియర్ దీంట్లో. మీరు కావాలంటే బడేరుపాలెం గ్రామంలో కనీసం ఒక 3-4 కోట్ల రూపాయల వర్కులు చేశారు 2014 నుంచి 19 మధ్యలో. ₹1 వర్క్ నాయస్లో చేసాడంటే చెప్పండి మీరు. అంత క్లారిటీగా ఉంటా ఆ విషయంలో. రాబోయే రోజులు కూడా అదే క్లారిటీగా ఉంటాను. సో ఇది ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి తాను సంపాదించుకోవడానికి రాలేదు, అలా సంపాదించుకోవాలంటే తనకి వ్యాపారాలు ఏమున్నాయి, అసలు రాజకీయాలు అవసరమే లేదని చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, నేను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాను, నిలబెట్టుకోకపోతే 24 తర్వాత నన్ను ఖచ్చితంగా నిలదీయమని చెప్పి కూడా ఆయనే చెప్తున్నారు. కాబట్టి మరి ఇంటూరు నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు నెరవేర్చుతారా లేదా అనేది మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 2024లో మీరు గెలిపించండి, 29లో నా పనితీరే నన్ను గెలిపిస్తుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో చదువుకున్న వ్యక్తి ఏదో నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చానని చెప్తున్నారు. ఆల్రెడీ గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. పార్టీ అన్ని ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యలు తెలియాలి. ఇక్కడ ప్రజల సమస్యలు తెలియకుండా ప్రజలతో మమేకం కాని లీడరు ఎంత పెద్ద లీడర్ అయినా ఏం చేయలేరు. మన ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి, ఆయనతో ప్రజలతో ఎక్కడ సత్సంబంధాలు ఉండవు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పైనా ఒప్పైనా ప్రజలకు మేలు జరుగుతుందా లేదనేది ఆయనకి తెలియదు. కానీ ఇంటూరు నాగేశ్వరరావు గారు అలా కాకుండా అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఈరోజు అక్కడ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మీరు ఈ వీడియోలో చూశారు. ప్రతి సమస్యను కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు గారితో చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. కాబట్టి ఇంటూరు నాగేశ్వరరావు గారి కోరిక మేరకు ఈ ఒక్కసారి ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఓటు వేసి మరి ఆయన చేస్తారా లేదా అనేది ప్రజలే చూసుకోవాలి.